జై హింద్ కమాండర్స్ అందరికీ నమస్కారం. నా పేరు గోపి, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ 2016 బ్యాచ్. ముందుగా గొప్ప విజయాన్ని అందుకున్న సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడాను నా తరపు నుంచి శుభాకాంక్షలు. మీరు ఎంతో శ్రమించి ఒత్తిడిని అధిగమించి ఈ విజయాన్ని అందుకున్నారు. మీకు హ్యాట్స్ ఆఫ్. అలాగే మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని కలలను నిజం చేసి వారికి ధైర్యాన్ని గౌరవాన్ని పెంపొందించారు. తర్వాత ఎవరైతే చివరిదాకా పోరాడి చివరి నిమిషంలో ఆగిపోయారో అనివార్య కారణాల వల్ల కావచ్చు, లేదా కట్ ఆఫ్ ఎక్కువగా ఉండటం వల్ల చిన్న చిన్న మార్క్స్ తోటి మీరు ఉద్యోగాన్ని కోల్పోయారు. మీరు నిరాశ చెందవద్దు. ఖచ్చితంగా ఆ ఫెయిల్యూర్ని ఒక లెసన్ లాగా తీసుకొని నెక్స్ట్ నోటిఫికేషన్కి మరింత ఉత్సాహంతో, మరింత ఓపికతోటి, పట్టుదలతోటి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది. ఇప్పుడు సెలెక్ట్ అయిన అభ్యర్థులు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనే దాని మీద కన్ఫ్యూజన్లోనూ అదేవిధంగా భయాందోళనతోనూ ఉంటారు. మీరు 100% ప్రొవిజనల్గా సెలెక్ట్ అయ్యారు. దీని తర్వాత మెడికల్ టెస్ట్లో కంపల్సరీగా మెడికల్ టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో మెడికల్ టెస్ట్లో మనకి ఏ విధమైన మెడికల్ టెస్టులు చేస్తారు, ఏ విధమైన టెస్టులు చేస్తారు, ఏవి లోపాలు ఉంటే నోటిఫికేషన్లో అనర్హులుగా పరిగణిస్తారో అవి ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఆ లోపాలు ఏంటి, అదేవిధంగా వాటి యొక్క ఏమి లోపాలు ఉంటే డిస్క్వాలిఫై అవుతారనేది ఇప్పుడు క్లియర్గా మనం తెలుసుకుందాం. సో మెడికల్ టెస్ట్లో ఏం చేస్తారు అంటే విజన్ టెస్ట్ చేస్తారు. మీ యొక్క ఐ పవర్ని తెలుసుకోవడానికి విజన్ టెస్ట్ చేస్తారు. అదేవిధంగా బ్లడ్ టెస్ట్ చేస్తారు. మీ కంప్లీట్ బ్లడ్ ప్రొఫైల్ అందులో ఉంటుంది. హిమోగ్లోబిన్ కావచ్చు, రెడ్ బ్లడ్ సెల్స్ కావచ్చు, వైట్ బ్లడ్ సెల్స్ కావచ్చు, ప్లేట్లెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడాను కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఎక్స్రే తీస్తారు, చెస్ట్ ఎక్స్రే తీస్తారు. తర్వాత ఈసీజీ తీసుకుంటారు. మీ యొక్క గుండె పనితీరును తెలుసుకోవడం కోసం ఈసీజీ తీయడం జరుగుతుంది. ఎక్స్రే అనేది మీ యొక్క ఊపిరితిత్తుల యొక్క విధి తెలుసుకోవడం కోసం ఎక్స్రే తీయడం జరుగుతుంది. తర్వాత కొన్ని సర్జికల్, ఫిజికల్ ఎగ్జామినేషన్స్ అనేవి చేస్తారు. అంటే మీకు ఏమైనా సర్జరీస్ జరిగినాయా, హెర్నియా కానీ లేదా పైల్స్ కానీ ఇలాంటి వాటిని ఎగ్జామిన్ చేస్తారు. తర్వాత డెంటల్ చెకప్, మీ యొక్క పంటి సమస్యలు, దంత సమస్యలు ఏమైనా ఉన్నా కానీ అందులో తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈఎన్టీ, చెవి, ముక్కు, గొంతు, ఇయర్, నోస్, థ్రోట్, మీ యొక్క వెనికిడి సమస్యని పరీక్షిస్తారు. అదేవిధంగా మీ యొక్క మాట తీరును కూడా, అంటే నత్తి, ఇవి కూడా పరీక్షించడం జరుగుతుంది. తర్వాత ముక్కు సంబంధిత ఏమన్నా వ్యాధులు ఉన్నాయా లేదా అనేది కూడా తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత చివరిగా జనరల్ ఫిజికల్ చెకప్ ఉంటుంది. అంటే ఎముకలు విరగడం కానీ, యాక్సిడెంట్లో ఎముకలు విరిగి ప్లేట్లు వేయడము, ఇలాంటివి జరిగి ఉన్నప్పుడు జనరల్ ఫిజికల్ చెకప్లో అవి తెలిసిపోతుంటాయి. సో ఇప్పుడు కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క టెస్ట్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అసలు పారామీటర్స్ ఏంటి, ఏముంటే ఎలిజిబుల్, ఏమి ఉంటే డిస్క్వాలిఫై అవుతారనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ విజన్ టెస్ట్. అందరికీ వచ్చే డౌటు, ఐసైట్ ఎంత ఉండాలి సార్, ఐసైట్ ఎంత ఉంటే ఎలిజిబుల్ అవుతాము, లేజిక్ సర్జరీ చేయించుకుంటే ఎలిజిబులేనా, స్పెట్స్ పెట్టుకొని మనము టెస్ట్లో పాల్గొనవచ్చా అనేది, లెన్సులు పెట్టుకొని పాల్గొనవచ్చా అనేది అభ్యర్థులకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి డౌట్. ఇందులో ఫస్ట్ మనకి ఇచ్చిన నోటిఫికేషన్లో 6x6 డిస్టెన్స్ విజన్ అంటారు. అంటే దూరం నుంచి, ఒక 6 మీటర్ల దూరం నుంచి మనం సాధారణ వ్యక్తి, ఎవరైతే సాధారణ కంటి చూపు ఉన్న వ్యక్తి 6 మీటర్ల దూరం నుంచి చూడగలిగింది, మీరు 6 మీటర్ల దూరం నుంచి చూడగలిగితే అది 6x6 క్లియర్ విజన్ అంటారు అనమాట. దీంతోపాటు ఒక కన్ను 6/9 వరకు కూడా పర్మిసిబుల్ ఉండొచ్చు. తర్వాత నియర్ విజన్, అంటే దగ్గర చూపు అనమాట. మన ఫోన్ కానీ పేపర్ కానీ చదివినట్లు ఉంటుంది. అది 0/5 ఉండాలి. అంటే ఒక 30 to 40 సెంటీమీటర్స్ దూరం నుంచి మిమ్మల్ని చదవమని చెప్తారు. చిన్న చిన్న అక్షరాలు 30-40 సెంటీమీటర్స్ ఉండే అక్షరాలు మిమ్మల్ని చదవమని చెప్తారు. సో అవి 0/5 అనమాట. ఈ రెండు కూడా క్లియర్ టెస్ట్ పాస్ అవ్వాలి. ఈ రెండిట్లో మీకు వచ్చే సమస్య ఏంటంటే లెన్సులు పెట్టుకుంటే మీరు ఎలిజిబులా అని. లెన్సులు పెట్టుకొని
గ్లాసులు పెట్టుకొని టెస్ట్కి అటెండ్ చేయనివ్వరు. కాబట్టి ఇంకొక ఆప్షన్ ఏం చెప్తున్నారంటే లేజర్ సర్జరీ చేయించుకుంటున్నాం సార్, దానికి సంబంధించి ఏంటి అని అడిగారు. ఎవరైతే లేసిక్ సర్జరీ చేయించుకుంటారో వాళ్ళు ప్రాపర్ మెడికల్ సర్టిఫికెట్ మరియు విజన్ స్టాండర్డ్ కలిగి ఉండాలి. అవి కలిగి ఉంటేనే ఎలిజిబుల్ అవుతారు. తర్వాత దీని యొక్క డిస్క్వాలిఫికేషన్ ఏముంటే ఐసైట్లో డిస్క్వాలిఫై అవుతారని అంటే, కలర్ బ్లైండ్నెస్ ఉంటే మీరు డిస్క్వాలిఫై అవుతారు. ఇక్కడ ఇమేజ్ కనిపిస్తూ ఉంటుంది మీకు కలర్ బ్లైండ్నెస్కి సంబంధించి, లేదా మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసిన కలర్ బ్లైండ్కి సంబంధించినటువంటి ఇమేజెస్ వస్తాయి, మీరు మీ సెల్ఫ్గానే చెక్ చేసుకోవచ్చు. 2 నైట్ బ్లైండ్నెస్ అంటే రేచీకటి ఉన్నా కూడా దీనికి ఎలిజిబుల్ కాదు. ఎందుకు రేచీకటి ఉంటే ఎలిజిబుల్ కాదంటే, పోలీస్ డిపార్ట్మెంట్లో 24 అవర్స్ డ్యూటీ ఉంటుంది. ఎప్పుడు ఏ డ్యూటీకి వెళ్తామో తెలియదు, నైట్ టైం కూడా డ్యూటీకి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి రేచీకటి కూడా ఎలిజిబుల్ కాదనమాట. తర్వాత బ్లడ్ టెస్ట్కి సంబంధించి డిస్క్వాలిఫికేషన్స్ అంటే అనేమియా అంటే రక్తహీనత కానీ, లేదా తలసేమియా, లుకేమియా ఇలాంటివి ఉన్నప్పుడు కొన్ని కండిషన్స్లో వాటిని డిస్క్వాలిఫై చేసే అవకాశం అనేది కనిపిస్తూ ఉంది. తర్వాత ఎక్స్రే, లంగ్స్కి ఎక్స్రే తీస్తారు, దీనిలో టీబీ స్కాన్స్ చేస్తారు. అట్లాగే లంగ్ ఫైబ్రోసిస్ అనే డిసీజ్ కనుక ఉంటే డిస్క్వాలిఫై అవుతారనమాట. తర్వాత ఈసీజీ, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ కనుక ఉన్న ఈసీజీలో ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ కానీ, లేదా వాల్వ్స్ ఏదన్నా గుండె సంబంధిత కవటాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాల్వ్స్ బ్లాక్ అయినా కానీ వాటిని డిస్క్వాలిఫై చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇందులో ఈసీజీలో ఏమన్నా డౌట్ వస్తే వెంటనే 2D ఎకో రిఫర్ చేస్తారు. 2D ఎకోలో మీకు క్లారిటీగా గుండె యొక్క పనితీరు అనేది తెలిసిపోతుంది. ఎందుకు అంటే ఈసీజీ తీసేది మనము ట్రైనింగ్లో ఫిజికల్ యాక్టివిటీస్ చాలా ఎక్కువగా చేస్తుంటాం. 9 months పాటు మీకు ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, అలాగే క్లాస్ రూమ్ ఓరియంటేషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఫిజికల్ ఫిట్నెస్లో అభ్యర్థి ఎలాంటి అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండడం కోసం ముందుగానే మన గుండె పనితీరుని అనేది తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత సర్జికల్ చెకప్లో హెర్నియా, అదేవిధంగా హైడ్రోసెల్, పైల్స్ ఇవన్నీ చెక్ చేస్తారు. హెర్నియా చెక్ చేసేటప్పుడు లేడీ డాక్టర్ లేడీస్కి, జెంట్ డాక్టర్ జెంట్స్కి వస్తారు. వచ్చి మిమ్మల్ని దగ్గమని చెప్తారు. దగ్గమని చెప్పినప్పుడు హెర్నియా కనుక ప్రాబ్లం ఉన్నట్లయితే వారికి ఉబ్బెత్తుగా ఆ ప్లేస్లో అనేది ఉంటుంది. హెర్నియా అనేది ఏంటి అనేది ఇక్కడ ఇమేజ్ కనిపిస్తూ ఉంటుంది. సో మీరు దానిలో చూడవచ్చు. ఒక శరీర భాగం అనేది ఇంకొక శరీర భాగం మీద కనుక ఇతర భాగాల్లోకి చొచ్చుకొని పోయి ఉంటే దాన్ని హెర్నియా అంటారనమాట. సో కాబట్టి హెర్నియా చెకప్ ఖచ్చితంగా తీసుకుంటారు. ఒకవేళ హెర్నియా సర్జరీ జరిగి ఉంటే పోస్ట్ సర్జరీ అంటే సర్జరీ అయిపోయిన తర్వాత ఫుల్గా నయం అయితేనే దీనికి సర్టిఫై చేస్తారు. ఫుల్గా నయం అయి ఉండాలి. తర్వాత ఈఎన్టీ అంటే హియరింగ్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా, చెవుడు కానీ అలాంటివి ఏమైనా ఉన్నా కానీ దీనికి ఎలిజిబుల్ కాదు. తర్వాత బ్లాక్డ్ నోస్ కూడా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఏమైనా బ్లాక్ నోస్ ఉన్నా కానీ వాటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకొని అవి సాల్వ్ చేసుకోవచ్చు. తర్వాత జనరల్గా జాయింట్ డిస్లొకేషన్ అయినా కానీ, లేదా బోన్ డిఫార్మేషన్స్ అంటే బోన్ ఫ్రాక్చర్స్ అయినా కానీ మనకి తెలిసిపోతుంది. అవి కూడా చెక్ చేస్తారు. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఇందులో ఫ్లాట్ ఫుట్ డిస్క్వాలిఫికేషన్స్ కింద మాట్లాడుకున్నట్లయితే ఫ్లాట్ ఫుట్ అంటే మన యొక్క పాదం అనేది ఫుల్గా నేలకి తాకితే కనుక దాన్ని ఫ్లాట్ ఫుట్ అంటారు. మీరు అవి చెక్ చేసుకోవాలనుకుంటే వాటర్లో కాళ్ళు పెట్టేసి బ్లాక్ సర్ఫేస్ మీద మీరు అడుగు వేస్తే దానిలో ముద్రలో మీకు కనిపిస్తుంది, ఒక ఆర్చ్ లాగా వస్తుంది. ఆ ఆర్చ్ కనుక ఉంటే మీది నార్మల్ ఫుట్ అని, ఆర్చ్ లేకుండా కంప్లీట్ పాదం గుర్తు కనుక కనిపిస్తే అది ఫ్లాట్ ఫుట్ కిందకే వస్తుంది. అది కూడా ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే రన్నింగ్ చేయడానికి కానీ, ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి కానీ ఫ్లాట్ ఫుట్ అనేది అంత యాక్టివ్గా ఉండదు. కాబట్టి అవి డిస్క్వాలిఫై లిస్ట్లో చేర్చారు. తర్వాత పీజియన్ చెస్ట్ అంటే పావురపు చెస్ట్ అన్నట్టు చెప్తారు. ఎందుకంటే పావురానికి తల కింద ఉబ్బెత్తుగా ఉన్నట్లు
ఈ పర్సన్స్ కూడా పీజియన్ చెస్ట్ చాలా తక్కువ మందిలోనే ఉంటుంది అది పీజియన్ చెస్ట్ అనేది. సో ఇక్కడ మీకు ఇమేజ్ కనిపిస్తూ ఉంది. ఆ ఇమేజ్లో ఉన్న విధంగా కనుక చెస్ట్ ఉన్నట్లయితే అది కూడా ఎలిజిబుల్ డిస్క్వాలిఫై చేసే అవకాశం అనేది ఉంది. తర్వాత నాకింగ్ నీస్ అంటే ముట్టి కాళ్ళు అంటారు. అంటే మనం నడుస్తున్నప్పుడు మన రెండు మోకాళ్ళు అనేవి నిలబడినప్పుడు రెండు పాదాలు దగ్గరికి చేర్చినప్పుడు మన యొక్క రెండు మోకాళ్ళు టచ్ అవుతాయి. రెండు మోకాళ్ళు టచ్ అయితే అవి నాక్డ్ నీస్ అంటారు అనమాట. లేదా ఆర్చరీ టీస్ అంటే బౌ లెగ్స్ అంటారు. అంటే మన యొక్క విల్లు ఉంటుంది కదా, విల్లులాగా ఈ విధంగా ఉంటాయి కాళ్ళు. సో ఈ విధంగా మనకి ఇమేజ్ కనిపిస్తుంటుంది మీకు. ఆ ఇమేజ్ల విధంగా ఉన్నట్లయితే బౌ లెగ్స్ అంటారు. ఆ బౌ లెగ్స్ ఉన్నా కూడా డిస్క్వాలిఫైగా చేయడం జరుగుతుంది. తర్వాత పోలియో కానీ ఇలాంటివి ఉన్నా కూడా డిస్క్వాలిఫై కింద తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మెంటల్ అండ్ న్యూరలాజికల్ అంటే మీకు ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నా కానీ, లేదా మెంటల్ డిజార్డర్స్ అంటే సైకిక్గా బిహేవ్ చేయటము ఇలాంటివి ఉన్నా కూడా మనకి డిస్క్వాలిఫై చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇవే కాకుండా మెడికల్ ఆఫీసర్ యొక్క చిత్తశుద్ధిని బట్టి అనేక సున్నితమైన టెస్టులు కూడా చేస్తారు. ఇవి మేజర్ టెస్టులు అనమాట. ఇప్పుడు మీకు చెప్పినవన్నీ కూడా మేజర్గా అందరికీ జరిగే టెస్టులే. కొన్ని డౌట్ వచ్చినా లేదా ఆయన ఇంకా నిశ్చితంగా పరిశీలించాలి అనుకున్నప్పుడు మెడికల్ ఆఫీసరు సున్నితమైన విషయాన్ని కూడా పరీక్షిస్తారు. ప్రీవియస్ సర్జరీస్ ఉన్నా కూడా ఫిట్గా డిక్లేర్ చేయవచ్చు. కానీ ఎప్పుడు డిక్లేర్ చేస్తారంటే అవి యాక్టివ్ ప్రాబ్లమ్స్ కాకుండా ఫుల్లీ రిజాల్వ్డ్ అంటే ఫుల్లీ హీల్ అయిపోయి ఉండాలి. ఆ సర్జరీస్ అన్నీ కూడా ఫుల్లీ హీల్ అయితేనే దానికి ఎలిజిబిలిటీ కింద తీసుకోవడం జరుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీ మెడికల్ టెస్ట్కి సంబంధించి ఈ టెస్ట్లే మనకి అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో జనరల్ హాస్పిటల్లో మనకి ఈ టెస్ట్లన్నీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీని తర్వాతన డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు ఏవైతే ఈవెంట్స్ రోజున సబ్మిట్ చేశారో జిరాక్స్ కాపీస్, వాటికి సంబంధించినటువంటి అన్ని రకాలైన ఒరిజినల్ కాపీస్ అనేవి మీ దగ్గర పెట్టుకోండి. సో ఆ రోజే మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడే. అది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనొచ్చు లేదా డాక్యుమెంట్ సబ్మిషన్ కూడా అనొచ్చు. ఎందుకంటే ఆ రోజు మీరు ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనితో పాటుగా ఎవరికైనా మేజర్గా వచ్చే ప్రాబ్లం చాలా తక్కువ మందికి ఉంటుంది. అది ఏంటి అంటే ఎఫ్ఐఆర్ నమోదు ఏదైనా కేసు వాళ్ళ మీద కనుక ఉండుంటే వాళ్ళని హోల్డ్ చేయడం జరుగుతుంది. ఆ కేసుకు సంబంధించి కోర్టు నుంచి ఆ కేసు క్లోజ్ అయినట్లుగా డీటెయిల్స్ తెచ్చుకుంటే తప్ప మిమ్మల్ని లోపలికి అనేది అలౌ చేయడం జరగదు అనమాట. సో ఇవి డీటెయిల్స్ మెడికల్ టెస్ట్కి సంబంధించి. ఐ హోప్ మీ అందరికీ కూడాను వీటి గురించి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా ఆచార్య పోలీస్ అకాడమీలో 60 మంది విద్యార్థులకు గాను 20 మందికి పైగా మనం కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చినాయి. ఇక్కడ చాలా చక్కగా ఉంటుంది. అద్భుతమైన ఫ్యాకల్టీ ఉన్నారు, అద్భుతమైన ప్రణాళిక ఉంది. ఎందుకంటే చాలా తక్కువ టైంలో 3 months టైంలోనే ఫస్ట్ బ్యాచ్లోనే 20+ సెలక్షన్స్ వచ్చాయి. వాటన్నిటికి కూడాను డీటెయిల్డ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. సో ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, అదేవిధంగా అదర్ బ్యాంక్స్కి కానీ ఎస్ఎస్సికి కానీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు ఆచార్య పోలీస్ అకాడమీ గుంటూరుని సంప్రదించవచ్చు. ఆ ఆచార్య పోలీస్ అకాడమీకి సంబంధించినటువంటి మెంటర్స్లో వన్ ఆఫ్ ది మెంటర్ నేను కూడా. సో నా యొక్క సలహాలు సూచనలు కూడా మీకు ఆచార్య పోలీస్ అకాడమీ తరపు నుంచి అందుతూ ఉంటాయి. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.